నీ ఆఫీసులో నువ్వు మనుషులను పట్టుకో. అక్కడ వచ్చిన డిగ్రీలు పట్టుకోవటం కాదు, కాలేజీల్లో అక్కడ వచ్చిన ఏమంటారు గిఫ్ట్స్ పట్టుకోవడం కాదు, నీ ప్రజెంటేషన్స్ కాదు. నేను నిన్ను మనుషులను బట్టు జాలరుగా చేస్తాను. ప్రతి ఒక్కడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటో తెలుసండి, నశించిపోతున్న ఆత్మలను ప్రభు కొరకు రక్షణలో అడిగి నడిపించాలి. యెషయా ఎప్పుడైతే నేను అపవిత్రుడిని అన్నాడో, నౌ యు ఆర్ ఫిట్. పేతురు ఎప్పుడైతే నేను అపవిత్రుడిని అన్నాడో, పాపాత్ముడిని అన్నాడో, నౌ యు ఆర్ ఫిట్. నౌ ఐ హావ్ సెలెక్టెడ్ యూ. యు ఆర్ ఫిట్ ఫర్ మై సర్వీస్. నిజంగా నీ నిజస్థితిని నీవు ఎరిగితే నీవు దేవునికి కావాలి. నీ నిజస్థితి నీవు దేవుని దగ్గర చెప్పుకుంటే యూ విల్ గెట్ ద ప్రమోషన్, ఎ గ్రేటర్ విజన్. దేవుడు నీకు కలిగి ఉన్న ప్రణాళికలు నీవు ఎరుగుతావు. నువ్వేదో చేసుకొని దాంట్లో సంతోష పొందుతున్నావు, నువ్వేదో చేసుకుంటున్నావు, నువ్వేదో సంపాదించాలనుకుంటున్నావు. కానీ నిన్ను నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు సృష్టించింది ఎందుకొరకు? ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉంటుండగా నీకు మాత్రమే ఈ గొప్ప రక్షణ భాగ్యం ఎందుకు ఇచ్చాడో? నువ్వు మాత్రమే ఇలాగ ఒక ఆలయంలో కూర్చొని దేవుని మాటల చేత కదిలించబడినట్లుగా నిన్ను ఎందుకు ఆకర్షించాడో నీవు తెలుసుకున్న రోజు నీవు ధన్యుడివంటే.